జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పుత్రగణపతి వ్రతం సందర్భంగా పుత్రగణపతి వ్రతాన్ని ఏ విధంగా నిర్వహిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథిని అవిఘ్న గణపతి వ్రతం అనే పేరుతో ఆచరించుకోవాలని ధర్మసింధు నిర్ణయసింధు అనే ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే విఘ్నాలన్నీ పోగొట్టుకోవటానికి గణపతిని పూజించవలసిన రోజు ఫాల్గుణ శుక్ల చవితి. దాంతోపాటుగా ఈ ఫాల్గుణ శుక్ల చవితి నాడు పుత్ర గణపతి వ్రతం అనే పేరుతో గణపతిని పూజించడం ద్వారా పుత్ర సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని కూడా బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. నారద పురాణంలో కూడా ఈ పుత్ర గణపతి ప్రాధాన్యతను గురించి చెప్పారు. ప్రధానంగా వినాయక చవితి రోజు వినాయకుడిని పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో అంతే సత్ఫలితాలు పొందాలంటే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు గణపతిని పూజించాలి. అనేక కారణాల వల్ల వినాయక చవితి రోజు వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరించుకోవటం వీలు కాని వాళ్ళు, వినాయకుడిని పూజించడం వీలు కాని వాళ్ళు ఫాల్గుణ శుక్ల చవితి రోజు వినాయకుడిని పూజిస్తే వినాయక చవితి రోజు వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ప్రధానంగా మాత్రం విఘ్నాలు పోగొట్టుకోవడంతో పాటుగా పుత్ర సంతాన ప్రాప్తి కోసం గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. గణపతిని పూజించే వాళ్ళు తప్పకుండా కలశం ఏర్పాటు చేసుకోవాలి. పుత్ర గణపతి వ్రతంలో కలశం ఉంటేనే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే రాగి చెంబు తీసుకొని దానికి చక్కగా బొట్లు పెట్టి అలంకరణ చేసుకొని అందులో జలం పోసి పుష్పాలు అక్షంతలు వేసి మామిడాకులు ఉంచి కొబ్బరికాయ ఉంచి కలశాన్ని ఏర్పాటు చేసుకొని కలశం పక్కన గణపతిని ప్రతిష్ఠించుకోవాలి. కలశం లేకుండా పుత్ర గణపతి వ్రతం చేస్తే ఫలితాలు అనేవి ఉండవని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కలశం ఏర్పాటు చేసుకొని కలశం పక్కనే గణపతి విగ్రహాన్ని ఉంచి గణపతికి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేయాలి. నారద పురాణం ప్రకారం, గణేష పురాణం ప్రకారం పుత్ర గణపతి వ్రతం చేసేటప్పుడు గణపతిని గన్నేరు పూలతో పూజించాలి, గరిక పోచలతో పూజించాలి. అలా పూజిస్తే గణపతి తొందరగా అనుగ్రహిస్తాడు. గన్నేరు పూలతో గరిక పోచలతో పూజించేటప్పుడు గణపతికి సంబంధించినటువంటి షోడశనామాలు కానీ 21 నామాలు కానీ పఠిస్తే చాలా మంచిది. గణపతికి అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే పుత్ర గణపతి వ్రతం చేసేటప్పుడు కూడా గోమయం మీద గణపతిని ఉంచి పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. సంకష్టహర చతుర్థి రోజు ఏ విధంగా అయితే గోమయం ఉంచి గరికపోచలు ఉంచి అక్కడ గణపతిని ఉంచి పూజ చేస్తామో అదేవిధంగా పుత్ర గణపతి వ్రతం రోజు కూడా గోమయం ఉంచి గరికపోచలు ఉంచి దాని మీద గణపతిని ఏర్పాటు చేసి పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. గణపతిని ఇలా పూజించిన తర్వాత గణపతికి అటుకులు బెల్లం నైవేద్యం సమర్పించి దాంతోపాటుగా 8 సంవత్సరాల వయసులోపు పిల్లలకి వాళ్ళకి నచ్చినటువంటి పదార్థాలను పంచిపెట్టడము, దాంతోపాటుగా తీపి పదార్థాలు పంచిపెట్టడం, ఉండ్రాళ్ళు పంచిపెట్టడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పుత్ర గణపతి వ్రతం పూర్తవుతుంది. ఫాల్గుణ శుక్ల చవితి సందర్భంగా ఇలా పుత్ర గణపతి వ్రతాన్ని చేయండి. సత్సంతాన ప్రాప్తిని, పుత్ర సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. ఇలా గణపతిని గన్నేరు పూలతో పూజించడం ద్వారా అవిఘ్న గణపతి వ్రతం చేసిన ఫలితం కూడా వస్తుంది. కాబట్టి విఘ్నాలన్నీ తొలగింపజేసుకొని గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో యజ్ఞయాగాదులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, వేదములో చెప్పబడినటువంటి యజ్ఞములు ఎన్ని రకాలుగా ఉంటాయో, ఒక్కొక్క యజ్ఞం వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో పరిశీలిద్దాం. నమస్కారం. నరేంద్ర శశ్వన్ముని సంహితాయా నవాహ యజ్ఞేన ముని సంహిత అంటే గర్గముని సంహిత ఉన్నది. అది నవాహ యజ్ఞంగా చేసినట్లయితే నీ యొక్క కోరిక తీరుతుంది. పైగా నవాహ సంహిత గర్గభాగవతం చేస్తే ఎన్ని లాభములుంటాయో ఫలశ్రుతి చాలా విశేషంగా ఉన్నదండి. రోగీ పుమాన్ రోగగణాత్ ప్రముచ్యతే భీతో భయాత్ బంధనగశ్చ బంధనాత్ శ్రుత్వా కథాం నిర్ధనయేతి వైభవం మూర్ఖో భవేత్ పండిత ఏవ సత్వరం. గర్గభాగవతం కానీ 9 రోజులు నవాహ దీక్షతో విన్నట్లయితే రోగగ్రస్తులు రోగముల నుంచి బయటపడతారు, భయంతో ఉన్నవాడు భయాల నుంచి బయటపడతారు, దరిద్రుడు ధనాన్ని సంపాదిస్తారు, మూర్ఖులు పండితులవుతారు, పైగా విజయం లభిస్తుంది.
ఐహిక సిద్ధులు లభిస్తాయి, ఉత్తమ గతులు లభిస్తాయి. ఇవి ఎవరికి? సకామంగా శ్రవణం చేసేవారికి. కానీ నిష్కారణో భక్తియుత శృణోతి సర్వామిమాం వై మునిగర్గ సంహితాం విదిత్య విఘ్నాన్ ప్రవిదిత్య నాకపాన్ గోలోకధామ ప్రవరం ప్రయాతి సహా. స్పష్టంగా చెప్పారు. నిష్కారణముగా విన్నట్లయితే, నిష్కారణంగా ఎవరు వింటారండి? నిష్కారణం అంటే లౌకికమైన ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా కేవలం పరమాత్మయందు ప్రేమతో. శ్రోతలు ఒక 10,000 మంది ఉంటే 10 మంది అయినా ఇలాంటి వారు ఉంటారో లేదో సందేహమే. ఇది తెలుసుకోండి. ఇక్కడ వాడు దొరకడం కష్టం. అలాంటి శ్రోత ఒక్కడు దొరికినా ధన్యులమే. ఎందుకంటే అలా వినేవాడు తప్పకుండా విఘ్నాన్ విజిత్య, అన్ని విఘ్నాలు దాటిపోయి, నాకపాన్ ప్రవిజిత్య, స్వర్గాది లోకాలను కూడా దాటిపోయి శాశ్వతమైన గోలోకధామాన్ని, మోక్షాన్ని పొందుతారు. దీని యొక్క ఫలం అది. మొత్తానికి వినబోతున్న గర్గ సంహిత ఫలం ముందే వినేశాం కనుక ఆసక్తిగా శ్రద్ధగా వినవచ్చు. ఇక్కడి నుంచి అత్యద్భుత మహిమ చెప్పాడు. అయితే ఇంకో మాట చెప్తాడు. నవాన్నం అన్నామే కానీ శ్రీ గర్గ సంహితాయాశ్చ దినానాం నియమో నహి. ఇది బాగుందండి. ఇక్కడ దినాల నియమం లేదు దీనికి అన్నాడు. ఇక్కడ సర్వదా శ్రవణం చోక్తం భుక్తిముక్తికరం కలవు. అందులో ఈ కలియుగంలో భుక్తి ముక్తి రెండు ఇవ్వగలదు. ముందు చెప్పారే, ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అవన్నీ భుక్తి కిందకు వస్తాయి. నిష్కారణంగా అంటే అవ్యాజమైన భక్తితో కానీ వింటే ముక్తి వస్తుందని చెప్పాడు. రెండూ ఇవ్వగలిగినది. పైగా కలియుగంలో ఇదే గొప్పది అని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు శాస్త్రం నిర్దేశించిన విధానం ఏంటంటే గొప్ప గొప్ప యజ్ఞయాగాది సాధనలు కానీ, దానికి కావలసిన వ్రతములు కానీ, అలాగే విచారణ వైరాగ్యములతో కూడిన చింతనలు కానీ కలియుగంలో సాధ్యం కావు. కలిలో తరించాలనుకుంటే మాత్రం చక్కని మార్గమున్నది కథాయోగము, అంతకు మించింది మరొకటి లేదు అని నిర్ధారించారు పెద్దలు. ఎందుకంటే కథలో నువ్వు భగవంతుని స్మరించే అవకాశం ఉంది. భగవంతుని తత్వము కానీ, లీలలు కానీ, నామము కానీ, మహిమ కానీ, గుణములు కానీ అన్నీ స్మరిస్తావు, తద్వారా తరిస్తావు. అందుకే కలో స్మరణాన్ముక్తి. అదేమిటి? కలో కేశవ కీర్తనాదేవ, మరొకటి మార్గం లేదు. అందుకే ఎన్ని మార్గములున్నా అన్నిటికీ నమస్కారం చేయాలి. కానీ అనుసరించదగ్గ మార్గం మాత్రం భగవత్ కథ, భగవత్ కథ, భగవత్ కథ. మరొక మార్గం లేదు ఇక్కడ. భాగవతం ఒక్కటే, అందులో సందేహం లేదు అని ఇందులో కూడా అదే చెప్తున్నారు. అందుకే దీనికి సమయాలు నియమాలు పెట్టుకోకుండా, అంటే 9 రోజులు చదివాలంటే 10 రోజులకు ఆపేయాలనా? బ్రతుకంతా భాగవతం కావాలి. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. బ్రతుకంతా భాగవతం కావాలండి. అలా ఉంటే ధన్యులవుతారు. అయితే వినేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. అలా వింటే మాత్రం సిద్ధి తప్పకుండా ఉంటుందండి. శ్రద్ధగా ఏదైతే చెప్తారో శాస్త్రం ఉన్నది, దాన్ని పద్ధతిగా చేస్తే సిద్ధి తప్పగా ఉంటుంది. ఎన్నో సాధనలు చెప్పినా ఫలితాలు ఎందుకు ఉండవు అంటే పద్ధతి లేకపోవడం వల్ల. పద్ధతి ఎందుకు పాటించారంటే శ్రద్ధ లేకపోవడం వల్ల. కానీ ఇలా పాటించే వాళ్ళు సిద్ధి పొందడం నేటికి భాగవత సప్తాహాల్లో ఉన్నాయండి. అవి ఉదాహరణలుగా చెప్పాలంటే అవి కొన్ని ఉపన్యాసాలు అవుతాయి. అసలు కథ మరుగుపడిపోతుందామని నేను ఉదాహరణలు చెప్పడం లేదు. కానీ నేటికి ఉన్నాయి, అందులో సందేహం లేదు. ఇందులో చెప్పిన రోగాల నుంచి బయటపడ్డ వాళ్ళు, దరిద్రాలు పోగొట్టుకున్న వాళ్ళు, భాగవత శ్రవణం వల్ల సత్ఫలితాలు పొందిన వారు ఉన్నారు. నిష్కామంగా ప్రేమగా భగవంతుడి కోసం ఉన్నవాళ్ళు సప్తాహం పూర్తవగానే ముక్తి పొందిన ఘట్టాలు ఉన్నాయి. భయపడకండి. సప్తాహం ఇవ్వగానే ముక్తి వచ్చేస్తుందేమో అని భయపడకండి. అందుకు ముందే చెప్పాము ఇక్కడ. నిజంగా భగవత్కథ తాదాత్మ్యం పొందితేనండి ఒక్క రహస్యం ఉంది. ఒక్క చోట విన్నాను నేను. భగవత్కథ తాదాత్మ్యం పొందాక ఇంకా చాలండి జీవితం అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ లౌకిక జీవితంలోకి వెళ్ళాలా అని బాధ కలుగుతుంది. అంత తాదాత్మ్యం కలిగింది ఇక్కడ. ఆ తాదాత్మ్యం అలా నిలబడిపోతే ముక్తేగా. అలాంటి అనుభూతి రసానుభూతి. అది కోటికొక్కడికైనా సందేహమే. నేను భగవంతుడు పాండిత్యాలను ఇస్తాడేమో కానీ భక్తిని ఇవ్వడండి. అదేమిటో బాధ. ఎందుకంటే అది వచ్చేస్తే ముక్తే. ప్రకాశ్యతే క్వాపిపాత్రే స్వయం ఫలరూపత్వాత్ అంటాడు నారదుడు. అలాంటిదా భక్తి. అలాంటి భక్తితో వింటే ముక్తి వస్తుంది అని ఆశ కానీ, ముక్తి కావాలనే కోరిక కానీ రెండు ఉండవు. ఆ తాదాత్మ్యమే చాలంటారు, అదే ముక్తి అంటారు, మరొకటి కాదు. ఇక్కడ అంత విశేషమైన ఒక రసరహస్యం అండి ఇది. ఇక్కడ మరొకటి కాదు. అంత రమ్యమైన పదం ఇక్కడ. జ్ఞానేన బ్రహ్మచర్యేణ చైకభక్తేన భూపతే ఏకాన్నేన హవిష్యేన ఫలాహారేణ వా పునః. ఆహార నియమం ముందు జ్ఞానం చెప్తుంది, జాగ్రత్త గ్రహించాలి. అంతేగాని భాగవత కథకు వచ్చాం కానీ ఉపవాసం ఎలా ఉండాలి, ఏ పూటేవి తినాలి, దాని మీదే దృష్టి పెట్టకుండా జ్ఞానేన అని ముందు పెట్టాడు ఇక్కడ. దాని తర్వాత చేయవలసింది బ్రహ్మచర్యేణ. బ్రహ్మచర్య అవసరం, ఏకభుక్తం అవసరం. ఏకభుక్తం కానీ, ఏకాన్నం అంటే ఒకే రకమైన అన్నాన్ని స్వీకరిస్తూ ఉండే నియమం కానీ,
హవిష్యేన ఫలాహారేణవా వారి వారి శరీర స్థితి బట్టి ఇలా చేస్తూ పైగా మాధుర్యం కలిసిన పదార్థాలు గోధుమ యవ మొదలైన వాటితో కూడినటువంటివి, స్నిగ్ధములు అంటే నెయ్యి పాలు మొదలైన వాటితో కూడిన పదార్థాలు స్వీకరించవచ్చు. పైగా విష్ణు ప్రసాదం మాత్రమే భుజించాలి. ఎంత గొప్ప మాట అండి. అంటే ఏది తిన్నా విష్ణువుకి నివేదించింది మాత్రమే తినాలి. విష్ణు ప్రసాదం భుంజీత నా అప్రసాదం నృపోత్తమ, ప్రసాదం కాని దాన్ని స్వీకరించరాదు. ఇలాగ శ్రద్ధయాతు ప్రకుర్వీత శ్రవణం సర్వకామదం. భూమిశాయి భూసైన దీక్షతో ఉండాలి. భవేత్ ప్రజ్ఞ క్రోధలోభ వివర్జిత. ఇది ఎప్పటికీ అవసరమైనా కనీసం విన్నన్ని రోజులైనా పాటించాలి. ఇక్కడ క్రోధము లోభము లేకుండా ఉండాలి. ఇక్కడ పైగా గురుభక్తి విహీనానాం నాస్తికానాంచ పాపినాం అవైష్ణవానాం దుష్టానాం కథాయాశ్చ ఫలం నహి. ఎవరికి గురుభక్తి ఉండదో, ఎవరు నాస్తికుడో, ఎవరు పాపాత్ముడో, ఎవడు అవైష్ణవుడు అంటే విష్ణుభక్తి కలిగిన వాడు కాడో అలాంటి దుష్టులకి ఈ కథను వినిపించరాదు. ఇది సుముహూర్తంలో ప్రారంభించాలి. పైగా పర్వత ప్రాంతంలో కానీ, నదీ తీరాల్లో కానీ, ఆలయాల్లో కానీ, స్వగృహేవాపి స్వగృహంలో కానీ చేయాలి. పైగా అన్ని వర్ణముల వారు దీనికి యోగ్యులే, విని తరించాలి. బ్రహ్మ క్షత్రియ విక్షుద్రాన్ సమాహుయ స్వకాన్ అందరిని పిలిపించి చెప్పాలి. పైగా మండపం ఏర్పరిచి కలశ స్థాపన చేసి రాధాకృష్ణుల్ని ఆవాహన చేసి ఆరాధన చేస్తూ చెప్పాలి ఇక్కడ అన్నారు. ఇక్కడ అంటే వాళ్ళ సన్నిహితం అయి ఉంటారు. కథ జరిగినప్పుడు తప్పకుండా దేవతా సాన్నిధ్యం ఉంటుంది. ఆ విధంగా వినిపించాలి. అగ్రేతు కలశం ధృత్వా జలపూర్ణం సపల్లవం. ఆ విధంగా చేసి ఆరాధన చేస్తూ వాడి తర్వాత చెప్పే వక్తని భగవత్ స్వరూపుడుగా గౌరవించాలి అని చెప్తూ, చెప్పేవాడుకు ఉండవలసిన అర్హతలు ఏమిటి అంటే శుద్ధస్స ఆచార్య కుల ప్రజాత, గురువంశంలో కలిగిన వాడై ఉండాలి, శుద్ధమైన వాడై ఉండాలి, శ్రీకృష్ణ భక్త కృష్ణ భక్తుడై ఉండాలి, బహుశాస్త్రవేత్త అనేక శాస్త్రములు తెలిసిన వాడు ఉండాలి, కృపాకర సర్వజనేషు నిత్యం అన్నిటికీ మించి దయ కలిగి ఉండాలి. ఈ కథ వింటే వీళ్ళు బాగుపడతారు, బాగుపడాలని దయ కలిగి ఉండాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం. సాంప్రదాయబద్ధంగా శనివారం నాడు ఒళ్ళంతా కూడాను నువ్వుల నూనెను చక్కగా పట్టించి తలకు చక్కగా అంటుకొని అభ్యంగన స్నానం ఆచరించాలి. ఆ అభ్యంగన స్నానం ఆచరించేటప్పుడు గోవిందనామాన్ని స్మరించాలి. వివిధ నదుల పేర్లను కూడాను స్మరించాలి. ఇలా కనుక శనివారం నాడు ఎవరైతే ఆచరిస్తారో వారికి జాతకరీత్యా సంభవించేటువంటి శని దోషాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అంతేకాకుండా శనివారం నాడు ఇంటిలో ఆవునేతితో వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయాలి. నువ్వుల నూనె కన్నా ఆవునేతితో దీపారాధన శనివారం నాడు ఆచరించడం చాలా మంచిది. అలాగే మీకు వెంకటేశ్వర స్వామి వారి యొక్క మొక్కుబడులు తీర్చడంలో గనక ఆలస్యమైనట్లయితే ఈ రోజున దీపారాధన చేసి పసుపు గుడ్డలో రూపాయి బిళ్ళను కట్టి స్వామి మొక్కుబడి తీర్చడంలో ఆలస్యమైనది, అపరాధ కానుక సమర్పించుకుంటున్నాను అని చెప్పేసి స్వామివారి యొక్క చిత్రపటం ముందు ఉంచి నమస్కారం చెయ్యాలి. అప్పుడు స్వామివారు మీకు తన దర్శనం అయ్యేందుకు వీలైనటువంటి ఏర్పాటును ఆయన మనకు ప్రసాదిస్తాడు. తిరుపతి వెళ్ళాలంటే స్వామివారి ఆజ్ఞ ఉన్నప్పుడే వెళ్ళగలుగుతాం. భగవంతుని సన్నిధిలో ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి భక్తి భావన స్ఫూర్తితో స్వామిని క్షణంసేపైనా సరే
దర్శించేటువంటి భాగ్యాన్ని మనం నోచుకోవటం. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని క్షణంసేపు చూస్తేనే చాలు కదా, ధన్యమై తీరుతుంది ఈ జీవితం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:43 సూర్యాస్తమయం 6:16 తిథి చవితి మధ్యాహ్నం 12:59 వరకు, నక్షత్రం రేవతి రాత్రి 7:05 వరకు, వర్జం ఉదయం 7:34 నుంచి 9:06 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:43 నుంచి 8:15 వరకు, అమృతకాలం సాయంకాలం 4:46 నుంచి 6:18 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం శనివారం, విశేషించి పుత్ర గణపతి వ్రతం. ఈరోజు గణపతి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది. సామాన్యంగా కూడా సంతాన గణపతి స్తోత్రం అని ఒకటి ఉందండి. ఈ సంతాన గణపతి స్తోత్రాన్ని ఈరోజు చేసుకోవడం మంచిదే, ప్రతిరోజు చేయడం మంచిది. ప్రతిరోజు ఆ స్తోత్రాన్ని పారాయణ చేయడం, మాకు సంతానం కలిగిపోయిందని ఇక కలిగే అవకాశం కూడా లేదు అన్నవచ్చు చాలామంది. అయినప్పటికీ కూడా ఆ స్తోత్రం చేయడం మంచిది. ఎందుకోసం చేయాలి అంటే, సకల జీవులకు, ప్రపంచంలోని సకల వ్యక్తులకు కలిగే సంతానం శివస్వరూపుడుగా పుట్టాలని, శివుని యొక్క అంశతో పుట్టాలని, ధర్మాన్ని రక్షించాలని, ఇంకా విశేషించి ఆ గణపతి స్తోత్రానికి ఉన్న మహిమ ఎలా చెప్పారంటే, నా కుమారుడు, వాడి కుమారుడు, వాడి కుమారుడు, వాడి కుమారుడు, ఇలా ఆ తరతరాలుగా గణపతి భక్తులు కావాలి అనేటువంటి ఒక మహిమ దాంట్లో ఉంది. ఆ కారణంగా మన భారతీయం శాశ్వతంగా కొనసాగడానికి అనుగుణంగా సకల జీవులకు జన్మించేటువంటి పిల్లలందరూ కూడా శివస్వరూపులై గణపతి భక్తులై హిందూ ధర్మ రక్షకులు కావాలి అనేటువంటి సంకల్పంతో సర్వులు ఈ పారాయణ చేయవచ్చండి. ప్రతిరోజు చేయండి. చేస్తే దానివలన ధర్మం కాపాడబడుతుంది. మరో ముఖ్య విశేషం, శనివారం కాబట్టి 1 కేజీ నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి 1 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఈ నువ్వులు ఆహారంగా అందించటం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, హనుమంతునికి ఆకు పూజ లేక సింధూరు పూజ ఆచరించడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాల నివేదన చేయడం, ఇవి సకల కష్టాలను దూరం చేస్తాయి, సకల గ్రహ దోషాలను నివారిస్తాయి. నేటి ఆణిముత్యాలు. ప్రతికూల పరిస్థితులు ఎంత ఎక్కువగా ఉంటే మనలో అంతర్గత శక్తి అంత ఎక్కువగా వ్యక్తమవుతుంది. నాదేనండి ఇల్లు అని చెప్పడం మొదలెట్టాడు అనుకోండి, ఏమో కబ్జా చేస్తాడేమో అని అనుమానం వచ్చి ఖాళీ చేయించేస్తాడు. అన్నీ ఈశ్వరుడిచ్చినవైతే నాది నాది అంటుంటాను.
నా గుండె ఆయన పెట్టాడు, నా ఊపిరితిత్తులు ఆయన పెట్టాడు, నా మూత్రపిండాలు ఆయన పెట్టాడు, నా శరీర వ్యవస్థని నిర్వహించడం ఆయన చేస్తున్నాడు. నాది నేను నాది అంటుంటాను. ఇది దొంగతనం. ఈ దొంగతనాన్ని గుర్తు చేయడం ఆయన చోరత్వం. అంతేకాని నిజంగా ఆయన దొంగతనం చెయ్యాలి అంటే ఆయనది కానిది ఒకటి ఆయన ఎత్తుకెళ్ళాలి. అసలు ఆయనది కానిది ఏముంది ఈ ప్రపంచంలో ఎత్తుకెళ్ళడానికి? కాబట్టి ఇంక అసలు చోరలీల ఆయనకి ఎలా అన్వయం అవుతుంది? అందుకని అది లీల అయింది. మన దొంగతనాన్ని మనకి చెప్తాడు కాబట్టి కనీసం కృష్ణుడు వెన్న దొంగ అనైనా పొద్దున్నే అంటాడేమో, నన్ను నిందించినా పర్వాలేదు, నా దొంగతనాలు తలుచుకుని వాడు మురిసిపోతే నా లీలలు చెప్పుకున్నాడు కాబట్టి నా స్మరణ చేత పాపం విరిచేస్తానని. కలియుగంలో దొంగతనం గురించి ఎక్కువ మాట్లాడతారు కాబట్టి ద్వాపర యుగంలో చోరలీల చేశాడు. రెండవది జారలీల. జారత్వము అని ఎప్పుడంటారు? జారత్వము అంటే అసలు ఆర్జించి తెచ్చి తాళికట్టి పోషించేటటువంటి భర్త ఒకడైతే ఆ భర్త పట్ల పరమ అమర్యాదతో ప్రవర్తించి వేరొక పురుషుని యందు అనురక్తి కలిగినటువంటి స్త్రీ జారిణి అని పిలువబడుతుంది. ఇప్పుడు పతిని విడిచిపెట్టి తిరిగితే జారిణి. ప్రధానంగా జారత్వం అనేటటువంటిది స్త్రీపరంగా చెప్తారు. పతిని విడిచిపెడితే, సతిని విడిచిపెట్టిన దోషమే, అది తప్పు కాదు అని నేను ఎంత మాత్రమూ సమర్థించట్లేదని మీరు గమనించవలసి ఉంటుంది. ఎందుకు పతివేపుకి అన్వయం చేయవలసి ఉంటుంది అంటే ఆధ్యాత్మిక విద్య యందు మనందరం కూడా సతులమే, పతులెవరు ఉండరు. ఏదో లౌకికంగా నేను నా భార్యకి పతిని కానీ యథార్థమునకు నేను కూడా సతిని. ఎందుకని? మనందరికీ పతి ఒక్కడే, పతి గతి వాడొక్కడే, వాడిని చేరవలసి ఉంటుంది. నాకు పతి వాడు అని చెప్పవలసిన నేను, నాకు మహానుభావుడు ఆయనేనండి నా పతి, నా దిక్కు ఆయనేనండి, నాకు ఆయనేనండి ఉద్యోగం ఇచ్చాడు, ఆయనేనండి ప్రమోషన్ ఇచ్చాడు, ఆయనేనండి ఓ రోజు సెలవు ఇచ్చాడు, ఆయనేనండి ఓ పంచెల్ చాప్ ఇచ్చాడని కనబడ్డ ప్రతివాణ్ణి స్తోత్రం చేస్తున్నావే. ఇంత భక్తి భావన, ఇంత స్తోత్రం నీకు ఈశ్వరుడి పట్ల ఉందా? వాడు పతి కనుక, వాడిని చేరాలి కనుక. పతి వాడై ఉంటే వాణ్ణి విడిచి వేరొకడిని పతిగా భావించడం దోషం కనుక, ఆధ్యాత్మ విద్య యందు మనందరం సతులమే కనుక మన జారత్వాన్ని చూపించడానికి తాను జారలీల వంటి రాసలీల చేశాడు తప్ప అది జారలీల కానీ కాదు. కాబట్టి ద్వాపర యుగంలో ఆయన చేసినటువంటి రెండు లీలలు ఎవరి కొరకు అంటే కేవలము కలియుగంలో వచ్చేటటువంటి మనుష్యులు స్మరించి పాపముల నుండి వినిర్ముక్తులు కావడానికి చేశాడు. అందుకే కృష్ణ కథలు స్మరింపబడుతూ ఉండాలి, కృష్ణుడి యొక్క కథా గానము జరుగుతూ ఉండాలి. ఎప్పుడూ కూడా కృష్ణ నామము, కృష్ణ కథ నోటిలో పాటగా వెడుతూ ఉండాలి. అందుకే మా చిన్నతనంలో ఎప్పుడూ కృష్ణుడి మీద పాటలు ఎక్కువగా పాడుతూ ఉండేవారు పెద్దవాళ్ళు కూడా. ఎందుచేత అంటే దానికి ఒక్కటే కారణం, కృష్ణుడి మీద పాటలు పాడి కృష్ణుణ్ణి మనసులో స్మరించినంత మాత్రం చేత అది పాప దహనం చేస్తుంది. మీతో నేను అజామిలోపాఖ్యానం ప్రస్తావించి ఉన్నాను. ఔషధం అని తెలియక వేసుకున్నా అది రోగాన్ని పోగొడుతుంది. అగ్నిహోత్రము అని తెలియక ముట్టుకున్నా అది కాలుస్తుంది. కృష్ణ నామమునకు, కృష్ణ లీలలకు ఉండేటటువంటి శక్తి ఏమి అంటే అది అంత శక్తివంతమని తెలియక స్మరించినా అది పాపదహనం చేస్తుంది. అది పరిపూర్ణావతారం కనుక. అటువంటి కృష్ణుడు తన బిడ్డగా ఉండగా ఆయన యొక్క కథలను స్మరించి ఆ కృష్ణుడి మీద పాటలు పాడుకోవడని యశోద పొంగిపోయింది అంటే అందులో ఆశ్చర్యం ఏముంటుంది? కాబట్టి ఆమె తన పిల్లవాడినే స్మరణలలోకి తెచ్చుకుంటుంది. ప్రేమ ఎక్కడ పొంగిపోతుందో అక్కడ అలవోకగా కీర్తన వస్తుంది. మీరు చూడండి, నోరు విప్పి మాట్లాడనటువంటి ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు ఒక్క మాట మాట్లాడితే వరహా మూట, ఎక్కువ మాట్లాడరు. అది మంచిదే, తప్పేం కాదు, నేను దాన్ని తప్పు పట్టట్లేదు కూడా. కానీ బిడ్డలు పుట్టేటప్పటికి చూడండి ఎన్ని పాటలు వచ్చేస్తాయో నోట్లోంచి, ఎన్ని కీర్తనలు వచ్చేస్తాయో. నా బంగారు కొండ, నా వరహాల మూట, నా బుజ్జి కన్న, నా పండుగాడు, ఎన్ని కీర్తనలు చేసేస్తారో. ఎంత సంతోషమో! ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైనా నేర్చుకుంది ఏమిటి? నా బిడ్డ అన్న ప్రీతి ఎక్కువైపోతే ఇది స్తోత్రం అయిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పాండవులు నావ దిగి రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో
దిక్కులు తెలుసుకుంటూ నక్షత్రాల సాయంతో తెలుసుకోవచ్చట. అందుకనే మనమంతా నక్షత్రాలు చూసి లెక్క పెట్టుకోవాలి మనం ఎప్పుడు, ఏ నక్షత్రం ఏ దిక్కులో ఉంటుంది అని. అప్పుడు మనకు టైం తెలిసిన పని లేదు, బయటకు వచ్చి ఒకటే పారి చెప్పచ్చు టైం ఇంత అయింది అని. దిక్కులంతా తెలుసుకుంటూ దక్షిణ దిక్కును గుర్తించి అటుగా వెళ్ళారు. వారెంతో అలసిపోయి ఉన్నారు. దక్షిణ దిక్కు వచ్చారు, మన దక్షిణ దిక్కు వచ్చారు. దాహంతోనూ నిద్రతోనూ బాధపడుతూ ఉన్నారు. వారందరూ భీమసేనుడితో, ఓ వీరా, ఇంతకన్నా కష్టమే లేదు. ఈ అడవి చాలా దట్టంగా ఉంది, ఇందులో మనం చిక్కుకొని పోయాం, దిక్కు తెలియకుండా ఉన్నాం, అడుగు వేయటానికి కూడా మాకు శక్తి లేదు. పాపాత్ముడైన ఆ పురోచనుడు మంటల్లో కాలిపోయాడో లేదో తెలీదు. ఎవరికి తెలియకుండా ఈ శత్రుభయం నుండి మనమేలా బయటపడాలో కూడా తెలియటం లేదు అన్నారు. అప్పుడు ధర్మరాజు, భీమసేన, మాకెవరికీ కూడా శక్తి లేదు, మా అందరిలోనూ నువ్వే బలవంతుడివి, వాయువు లాంటి బలశాలివి. పూర్వం మమ్మల్ని మోసుకొని తీసుకొని వెళ్ళినట్లుగా ఇప్పుడు కూడా నువ్వే మమ్మల్ని మోసుకొని తీసుకువెళ్ళు అన్నాడు. మా చేత కాదు, మాకు శక్తి లేదు, ఎందుకంటే ఆహారం లేదు, మాకు 3 రోజుల నుంచి ఆహారం లేదు. ఆ మాట విని మహాబలశాలుడైనటువంటి భీమసేనుడు కుంతిని ఇతర సోదరులను ఎత్తుకొని మోసుకుంటూ అతి శీఘ్రంగా ప్రయాణాన్ని సాగించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అడవిలో భీమసేనుడు వేగంగా ప్రయాణిస్తుంటే ఆ వేగానికి ఆ వనమంతా కదిలిపోయి పెద్దగా శబ్దం చేస్తుంది. ధర్మరాజుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు నడుస్తున్నాడు. ఎందుకంటే నిన్న రామాయణం కూడా చెప్తే బాగుండు అనుకున్నా, అందుకని అప్పుడప్పుడు లవకుశల పేరు వస్తూ ఉంటుంది నాకు. ఏదనుకుంటే అది వస్తూ ఉంటుంది, అదే వచ్చింది, పెద్ద చిక్కు. అందుకని ఇక్కడ అది చెప్పాను. ఏమో వాళ్ళే వీళ్ళేమో తెలీదు, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ సమయంలో జ్యేష్ఠ ఆషాఢ మాసాల సంధికాలంలో పెనుగాలులు వీచినట్లుగా ఆ గాలి వేగాన్ని తట్టుకోలేక భీముడు వెళ్ళిన చోటల్లా అక్కడ చెట్లు లతలు నేల కొరిగిపోయాయి. అంత భీముడు నడుస్తున్నాడు, డమ్ 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 అని. మామూలుగా ముందు వెళుతుంటే పెద్ద అడవి ఉంటే కత్తితో తీసుకొని వెళ్ళిపోతారు దారి కనపడాలని. ఇప్పుడు కత్తితో తీసుకోవాల్సిన పని లేదు. భీముడు 2 కాళ్ళతో నడుస్తుంటే చాలు, అవే పడిపోతున్నాయి చెట్లు, అవే కత్తరించి కింద పడిపోతున్నాయి. మరి అదేం కాలో, మరి అదేం నడకనో, అదేం భయంకరమైనటువంటి శబ్దమో తెలియదు భీముడిది. భీముడు నడుస్తున్నటువంటి బాటకు దగ్గరలోనే పూలు పండ్ల చెట్లు ఉన్నాయి. భీముడు వాటిని త్రొక్కుతూ పొదలను నాశనం చేస్తూ వేగంగా ప్రయాణించాడు. మదగజం మహావృక్షాలను విరిచేస్తూ నడిచినట్లుగా భీముడు కూడా వేగంగా మహావృక్షాలను విరిచివేస్తూ వేగంగా నడిచాడు. అది ఎంత పెద్ద కారులాగా వెళ్ళిపోయింది. వాళ్ళంతా పడుకున్నారు, ఆయాసపడిపోయినారు. ఇక ఆయన శరీరం మీద వీళ్ళు 5 మంది పడుకున్నారు, 4 ఉంటే 1 2 3 4 5 మంది పడుకున్నారంటే వాళ్ళు ఎంత నెమ్మదిగా ఉన్నారు చూడండి. అట్లా కళ్ళు మూసుకోండి, తెలుస్తుంది. భీముడి యొక్క వేగం గరుత్మంతుడి రెక్కల వాయువులతో సమానంగా ఉంది. అంత వేగంగా నడుస్తున్నారు. ఆ వేగానికి మిగిలినటువంటి పాండవులకు మూర్ఛ వచ్చినట్లయింది. నేను పడుకున్నారు అనుకుంటే మూర్ఛ వచ్చినట్లయిపోయింది. ఏమైపోతామో అని మూర్ఛ వచ్చేసి అట్లా గట్టిగా పట్టుకొని పడుకున్నారు. తర్వాత పాండవులు దారిలో అడ్డు వచ్చే నదులను ఈదుతూ దాటి అట్లే ఈదాడు. దుర్యోధనుడి భయం వల్ల రహస్య స్థలానికి చేరారు. ఒక అద్భుతమైనటువంటి రహస్య స్థలం, ఎవ్వరూ కనిపెట్టడానికి వీల్లేదు. తర్వాత మళ్ళీ ప్రయాణం కొనసాగించారు. ప్రవాహాలు అడ్డం వచ్చినప్పుడు, ఎత్తుపల్లాలుగా ఉన్నటువంటి ప్రదేశాలు ఎదురైనప్పుడు కూడా
కష్టం వచ్చినప్పుడు భీముడు తల్లిని తన వీపు మీద మోసుకొని నడిచాడు. ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి, లేకపోతే చంపిస్తాడు. సాయంకాలం అయింది. వారు ఒక అరణ్యానికి చేరారు. అక్కడ దుంపలు, పళ్ళు, నీళ్లు అతి కొద్దిగా ఉన్నాయి. భయంకరమైన పక్షులు, మృగాలు మాత్రం అడవిలో నిండుగా ఉన్నాయి. ఆ సంధ్యాకాలం పరమ భయంకరంగా ఉంది. కాలం కాకపోయినా అక్కడ ప్రచండ వాయువు వీచింది. ఆ పెనుగాలికి లేచినటువంటి దుమ్ముతో దిక్కులు కనిపించలేదు. అంత పెద్ద సుడిగాలిలాగా వచ్చింది. చీకట్లు వ్యాపించాయి. ఆకులు, పండ్లు రాలి క్రింద పడిపోయాయి. అంత గాలి వచ్చింది, సుడిగాలి. ఏమీ అర్థం కాలే. చెట్లు, పొదలు విరిగిపోయాయి. కొన్ని చెట్లు కూలిపోయాయి, కొన్ని విరిగిపోయాయి. అడవి అంతా చెల్లాచెదరైపోయింది. బాగా ప్రయాణించటం వల్ల పాండవులు బాగా అలసిపోయారు. ఒక పక్క వాళ్ళకి నిద్ర వస్తుంది, కింద పడుతున్నారు. మరో పక్క వారికి అంత దాహం పీడిస్తుంది, నీళ్లు కావాలా. అంచేత వారు బాధపడుతూ ప్రయాణం చేయలేకపోయారు. మళ్ళీ అడుగు ముందుకు వేయలేకపోయారు నీరసంతో. వారు ఒక చోట కూర్చున్నారు. కుంతీదేవికి విపరీతంగా దాహం వేసి కుమారులతో ఇలా అంది: నేను వీరులైన 5 బిడ్డల తల్లిని. వారితో కలిసి కూర్చొని కూడా దాహంతో బాధపడుతున్నాను. అటువంటి దీనస్థితి నాకు కలిగింది అంది. ఆ మాటలు విన్న భీమసేనుడి యొక్క మనస్సు చివుక్కుమంది. అదే కదా ఇండైరెక్ట్గా తిట్టినట్టు. తల్లి పట్ల ప్రేమ పొంగిపోయింది కూడా. ఆమెకు కలిగిన దురవస్థకు జాలిపడింది. వెంటనే పైకి లేచి నీళ్లు తేవటానికి బయలుదేరాడు. అక్కడ నిర్జరారణ్యం, చీకటి. లోపలికి వెళ్ళాడు. ఒక మర్రి చెట్టును చూశాడు. అది విశాలంగా ఉంది. విశాలమైన నీడను కూడా ఇస్తుంది. అందంగా ఉంది. ఆ చెట్టు క్రింద పాండవులందరినీ ఉంచి, నేను ఇక్కడ నీళ్ల కోసం వెతికి వస్తాను, అంతవరకు మీరు విశ్రాంతి ఈ చెట్టు కింద తీసుకోండి. పెద్ద చెట్టు, అది ఇల్లులాగా ఉంది. నేను వస్తానని చెప్పి వెళ్ళాడు. దగ్గరలోనే సరస్సు ఉన్నట్టుంది, కృతక సరోవరం ఉన్నట్టుంది, చూస్తాను. అక్కడ కొంగలు, నీటి పక్షులు మధురంగా కూస్తున్నాయి కాబట్టి అక్కడ నీళ్లు ఉన్నాయనిపిస్తుంది. అందుచేత ఇక్కడ పెద్ద జలాశయం ఉంది అనిపిస్తుంది. ఇందులో సందేహం లేదు. దప్పికను మీరంతా ఓర్చుకోండి, కాసేపు త్వరగా వచ్చేస్తాను కదా అన్నాడు. అన్నగారైనటువంటి ధర్మరాజు అనుమతి ఇచ్చాడు, వెళ్ళిరాని. భీముడు నీటి పక్షులు, కొంగలు తిరుగుతున్నటువంటి ఆ ప్రదేశానికి చేరి సరస్సును చూసి ఆనందించాడు. కడుపార నీటిని తాగాడు, స్నానం చేశాడు. తల్లి కోసం, సోదరుల కోసం ఉత్తరీయంలో ఆకులను వేసుకొని అందులో నీటిని పోసి పట్టుకొని చెట్టు వద్దకు వచ్చాడు. చెట్టు వద్ద నుండి సరస్సు ఉన్న చోటు 2 క్రోసుల దూరంలో ఉందంతే. ఆ భీముడు ఆ దూరాన్ని త్వరగా దాటి వచ్చి చూసి పాములాగా బుసలు కొట్టాడు. ఎందుకంటే తల్లి కటిక నేలపై నిద్రిస్తుంది, సోదరులు కూడా నేల మీద పడుకొని ఉన్నారు. దానికి భీముడెంతో శోకించాడు. అది చూడలేకపోయాడు పాప. అతక కష్టతరం కిన్ను ద్రష్టవ్యం హి భవిష్యతి యత్పశ్యామి మహీసుప్తాం భ్రాతృనధ్య సుమందపాక్ భ్రాతృనధ్య సుమందపాక్. నేనెంతో దురదృష్టవంతుణ్ణి, భాగ్యహీనుణ్ణి. నాకింతకంటే మించిన కష్టమే లేదు. ఎందుకంటే కన్నతల్లి, సోదరులు కటిక నేలపై నిద్రిస్తుంటే చూడవలసి వచ్చింది. నేను ఏమీ చేయలేను, నిస్సహాయక స్థితిలో ఉండవలసి వచ్చింది. వీరందరూ వారణావత నగరంలో విలువైన శయ్యలపై శయనించినా వీరికి నిద్ర పట్టలేదు. అక్కడ
నేడు నేలపై నిద్ర పట్టింది చూడండి ఎట్లా పడుకున్నారు. కష్టాలు అనుభవించే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది మనకు. వసుదేవుడి చెల్లెలు, కుంతీభోజుడి కూతురు, శుభలక్షణాలు గలది పూజ్యురాలు, విచిత్ర వీరుడి కోడలు, పాండురాజు భార్య, పాండవులు మా కన్న తల్లి అయినటువంటి ఈ కుంతీమాత విలువైన శయ్యపై నిద్రించటానికి తగినది. అలాంటి ఈ మాత నేడు నేలపై పడుకుంది. యమధర్మరాజు, ఇంద్రుడు, వాయుదేవుల వల్ల కుమారులను పొందిన ఈ కన్న తల్లి రాజసౌధాలలో పడుకోవలసి ఉంది కదా. కానీ నేడు ఈ కీకర అరణ్యంలో నేలపై పడుకోవలసి దుస్థితి ఏర్పడింది. ఇంతకంటే గొప్ప దుఃఖం లేదు, నాకు కష్టం లేదు. మాకు చెడు కాలం ప్రాప్తించింది, ఇక ప్రారంభమైపోయింది చెడు కాలం. ఈ ధర్మరాజు నిత్యము ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. ఇతడు ముల్లోకాలను పాలించగలిగే అర్హత గలవాడు. ఈనాడు ఇతడు అతి సామాన్యుడిలాగా కటిక నేలపై పడుకున్నాడు. ఒక్కటి కూడా నోరు తెరిచి గట్టిగా మాట్లాడలేడు. ఏంటో ఈ అన్న నాకు తెలీదు అని కోపం కూడా వచ్చింది అన్న మీద. పాపం మాట్లాడచ్చు కదా గట్టిగానే. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? కానీ అన్న చెప్పిన మాట వింటాడు. ఈ అర్జునుడు నీలమేఘశ్యాముడు. ఇతడికి మానవుల్లో సాటి అయిన వాడే లేడు. అటువంటి ఇతడు అతి సామాన్యుడిగా నేలపై నిద్రిస్తున్నాడు. చీచీ చీచీ చీచీ, ఇంతకంటే దుఃఖాన్ని కలిగించే విషయం ఏముంటుంది? ఈ నకుల సహదేవులు ఈ అశ్విని దేవతల్లాగా ఉంటారు. వీళ్ళు అశ్విని దేవతలే, అందమైన రూపం గలవారు. వీరు కూడా సామాన్యుల్లాగా నేలపై నిద్రిస్తున్నారు. ఇంతకంటే గొప్ప దుఃఖం లేదు. జ్ఞాతయో యస్య నైవ స్యుః విషమాః కులపాంసనాః సజీవేత సుఖం లోకే గ్రామ ద్రుమ ఇవైకజః గ్రామ ద్రుమ ఇవైకజః. ఎవరికి కులాన్ని నాశనం చేసే బంధువు ఉండరో, ఒంటరిగా రచ్చబండ దగ్గర ఉండే చెట్టులాగా ఎవరు ఉంటారో, విషయాలలో ఉన్నటువంటి ఏమి పట్టించుకోకుండా వాళ్ళు ఉంటారో వారే ఈ లోకంలో జీవిస్తారు. ఏకో వృక్షో హి యో గ్రామే భవేత్ పర్ణఫలాన్వితః చైత్యో భవతి నిర్జాతిః అర్చనీయస్సు పూజితః అర్చనీయస్సు పూజితః. గ్రామంలో ఒకే ఒక చెట్టు, ఆకులు పూలతో నిండి ఉంటే అది దేవతా వృక్షంలాగా అందరి చేత పూజింపబడుతుంది కదా, ఆరాధింపబడుతుంది. అలాగే బంధువులు లేనివాడు మాత్రమే గౌరవాన్ని పొందుతాడు. ఏషాంచ బహవః శూరాః జ్ఞాతయో ధర్మమాశ్రితాః తే జీవంతి సుఖం లోకే భవంతి చ నిరామయాః భవంతి చ నిరామయాః. ఎవరికి ధర్మ మార్గంలో ప్రయాణించే శూరులైన మంచి బంధుజనులు చాలామంది ఉంటారో వారు ఏ మనోవ్యథలు లేకుండా సుఖంగా జీవిస్తారు. బలవంతః సమృద్ధార్థాః మిత్రబాంధవ నందనాః జీవంత్యన్యోన్యమాశ్రిత్య ద్రుమాః కాననజాయివ. బలవంతులు, వస్తు సంపదలు ఉన్నవారు మిత్రులకు, బంధువులకు ఆనందాన్ని కలిగించేవారు, ఒకరినొకరు ఆశ్రయించుకొని జీవించేవారు అడవిలోని చెట్లలాగా ఆనందంగా జీవిస్తారు. పాపచింతన లేకుండా పరుల శ్రేయస్సును కోరుతూ ఉండేవారు. పరస్పర సహకారంతో అరణ్యంలోని చెట్లలాగా జీవిస్తారు అని అర్థం. మేము దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడు అతడి పుత్రుడు చేసినటువంటి కుట్రలకు బలై ఇంటిలోంచి
వెళ్ళగొట్టబడ్డాం మేము. అంతేకాకుండా వారు మమ్మల్ని కాల్చి బూడిద చేయాలని చూస్తే దైవానుగ్రహం వల్ల బ్రతికి బయటపడ్డాం. ఇప్పుడు ఈ చెట్టును ఆశ్రయించాం. ఇంత గొప్ప ఆపదను పొందిన మాకు దిక్కేదో తెలియటం లేదు. ఎటు పోవాలో మాకు అర్థం కావటం లేదు. ఓ దుర్బుద్ధి, నీచుడా, దుర్యోధన, ఈరోజు నీకు దేవతలు అనుకూలంగా ఉన్నారు, నిన్ను అనుగ్రహిస్తున్నారు, నీ కుండలిని బాగుంది. ఇది నిజం కాబట్టే ధర్మరాజు నిన్ను చంపటానికి నన్ను ఆజ్ఞాపించటం లేదు. ఒక్కపారి ఆజ్ఞాపించని అంతే. దుర్యోధుడిని చంపడానికి సిద్ధంగా ఉన్నా నేను, కానీ ఆజ్ఞాపించటం లేదు. ఈ అన్నగారు ధర్మాత్ముడు, ఈయన చూస్తే భయం అవుతుంది నాకు. అందుకే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. లేకపోతే ఈరోజే నిన్ను చంపేసేవాణ్ణి. నీ మంత్రులను, నీ మిత్రుడైన కర్ణుడిని చంపేసేవాణ్ణి. నీ సోదరులను శకునిని యమలోకాన్ని పంపించేవాణ్ణి. నా కోపం అంత తీవ్రంగా ఉంది తెలుసా ఓరి పాపి. ధర్మాత్ముడైన ధర్మరాజు నీ మీద కోపించడం లేదు. ఏంటో అంత ముఖమంతా హాయిగా పెట్టుకొని హాయిగా ఉంటాడు. ఎందుకో కోపాన్ని తెచ్చుకోవటం లేదు. ఒక్కపారి కూడా కోపం తెచ్చుకోడు. కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నాను అని భీముడు కోపంతో రగిలిపోతున్నటువంటి మనస్సుతో ఒక చేతిలో మరో చేతిని నలుపుకుంటూ పెద్దగా నిట్టూర్పిచ్చాడు. పాపం సోదరులను చూసి మళ్ళీ దీనుడయ్యాడు. జ్వాలలు లేని అగ్నిలాగా శాంతుడైపోయాడు. అతడి మనస్సు విచారంతో నిండిపోయింది. ఆహారం లేదు, ఏమీ లేదు పాపం. ఇలా భీముడు కాసేపు కోపావేశాలకు లోనయ్యాడు, కాసేపు బాధపడ్డాడు. ఇలా సతమతమైపోతూ ఉండగా భీముడికి ఏదో కలకలం వినిపించింది. దాన్ని విని భీముడు, ఆహా, ఈ శబ్దాన్ని బట్టి ఇక్కడికి దగ్గరలోనే ఏదో ఒక నగరం ఉంది అనిపిస్తుంది. వీరందరూ మేల్కొని ఉండవలసిన సమయంలోనే ఆదమరిచి పడుకొని ఉన్నారు కదా వీళ్ళంతా. కనుక నేనే వీరిని రక్షించాలి. అందుచేత మెలకువతో ఉంటాను. నేను మాత్రం పడుకోను, జాగరణం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరిని ఇప్పుడు నిద్ర నుంచి లేపను. ఇప్పుడు ఆయాసపడి పడుకున్నారు కాబట్టి వీరు నిద్ర నుంచి మేల్కొన్న తర్వాతే అలసట తీర్చుకుంటారు, నీరు త్రాగుతారు. అంతవరకు నేను వీరికి కాపలా కాస్తాను అని భీముడు అనుకొని వారి కోసం జాగరణ చేశాడు. మేల్కొనే కూర్చున్నాడు, వారికి కాపలా కాయిశాడు. ఇంతటితో లాక్షాగృహ పర్వము సమాప్తమవుతున్నది. అంటే లక్ష వరహాలతో నిర్మించబడినటువంటి లాక్షాగృహం, అంత పెద్ద గృహం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండవులు అడవిలో ప్రయాణం చేసి బాగా అలసిపోయారు. ఒక రావి చెట్టు కింద నిద్రిస్తుంటే భీముడు మేల్కొని వారిని రక్షిస్తున్నాడు. ఇది మనం అనుకున్నాం. వారు ఉన్న ప్రాంతానికి అతి కొద్ది దూరంలోనే ఒక పెద్ద మద్ది చెట్టు ఉంది. దాని మీద ఓ రాక్షసుడు ఉంటున్నాడు. అతడి పేరు హిడంబుడు. వాడు క్రూరాతి క్రూరుడు. ఆ హిడంబుడు మనుష్యుల మాంసాన్ని తింటాడు. మ్యాన్ హీటర్. వాడు మహాబలవంతుడు, పరాక్రమవంతుడు. వాడు నీలమేఘంలాగా నల్లగా ఉన్నాడట. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.